ప్రారంభించాడు. మరి చెప్పిన ఆయన చెయ్యకపోతే, అందుకే ఆయన చెప్తే చేస్తాడు. ఆయన చెప్పాడు అంటే ఖచ్చితంగా చేస్తాడంతే. అందుకే మిమ్మల్ని ప్రార్థన చేయమని అడిగేది, ఆయన అడిగేది అందుకే. మీరు ప్రార్థన చేయండి, ఆయన దగ్గర నుంచి మాట తీసుకోండి. దేవుడు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అది జరుగుతుందమ్మా అని చెప్పాడు అనుకో, జరిగిపోద్ది. అలా జరగాలి అంటే ప్రార్థన చేయాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయన్ని అడగాలి. ఆయన్ని అడిగితే ఆయన చెప్పాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు. ఏ మాట అయితే బోధించాడో బోధించిన మాటని నెరవేర్చుకుంటూ వెళ్ళాడు.